పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 10-12. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రభువులో స్థిరంగానే ఉన్నాను, నేను చక్కగా నిలబడి ఉన్నాను, బాగానే ఉన్నాను అనుకుంటాం కదండి. కొంతమంది కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అలా నేను నిలుచున్నాను అని అనుకునే వాళ్ళు ఎలా ఉండాలట? పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలట. నిలబడి ఉన్నాం ఇప్పటి వరకు, దేవుని కృపను బట్టి స్తోత్రం. కానీ ఇప్పటి వరకు నిలబడి ఉన్నటువంటి మనం, స్థిరంగా ఉన్నటువంటి మనం ఏమవ్వకూడదు? పడిపోకూడదు. అలా పడిపోయినటువంటి వారు మనకి కనిపిస్తున్నారు. చరిత్ర మనకి పాఠం నేర్పిస్తూ ఉంది. చరిత్ర మనకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఒక పాఠం అనేది నేర్పిస్తూ ఉంది. సమూయేలు వాస్తవానికి చూడాలి అంటే కోరాహు వంశానికి చెందినవాడు. సమూయేలు ప్రవక్త తెలుసు కదా మనకి. సమూయేలు ఏ వంశానికి చెందినవాడు అంటే కోరాహు వంశానికి చెందినవాడు. కోరాహు చరిత్ర మనందరికీ తెలుసు. కోరాహు ఏం చేశాడు చెప్పండి? దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబడి 250 మందిని పోగేసుకుని దైవజనుని మీద తిరుగుబాటు చేయగా భూమి ఏం చేసింది? నెర విడిచి కోరాహును తనతో వచ్చినటువంటి 250 మందిని మింగేసింది కదా. కోరాహు చరిత్ర అది. ఆ కోరాహు వంశానికి చెందినవాడు ఎవరు? సమూయేలు. కానీ గొప్ప ప్రవక్తగా దేవుని చేతిలో వాడబడ్డాడు. అలా వాడబడడానికి కారణం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, చరిత్ర నేర్పించే పాఠం, చరిత్రలో నుండి ఒక పాఠం తన తల్లి అయినటువంటి హన్న సమూయేలుకి నేర్పిస్తూ వచ్చింది. హన్న షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో సమూయేలుని ఇచ్చేసిన తర్వాత సంవత్సరం ఏం చేస్తూ ఉండేది? ఒక్కొక్క అంగీ కుట్టుకుని కుమారుడికి తెచ్చి ఇస్తా, కుమారుడిని ఏం చేస్తూ ఉండేది? చూసుకోవడానికి వస్తూ ఉండేది సంవత్సరానికి ఒకసారి కదండి. అది సమూయేలు గ్రంథంలో మనం వాక్యంలో చూస్తున్నాం. అలా వచ్చినప్పుడల్లా హన్న చరిత్రలోని పాఠాన్ని సమూయేలుకి నేర్పిస్తూ వచ్చింది. ఏంటా పాఠం అంటే, సమూయేలు నాన్న బలిపీఠాన్ని చూస్తున్నావా అనేసనంటే, అప్పుడు ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉందా అంటే సమూయేలు అవును మమ్మీ ఉంది. బలిపీఠం మీద ఒక బలులు అర్పిస్తారు కదా అంటే అవును మమ్మీ అనేసనంటే, అప్పుడు బలిపీఠం పైన ఏదైనా ఒక రేకు కనిపించిందా నీకు అంటే అప్పుడు సమూయేలు అవును మమ్మీ కనిపించింది, ఇత్తడి రేకు అనేసని అంటే, అప్పుడు తన తల్లి నేర్పించేది ఏమనో తెలుసా? ఆ ఇత్తడి రేకు బలిపీఠం మీద ఎందుకు పెట్టబడిందో తెలుసా? నీ వంశం అంటే నీ తాత ముత్తాతలైనటువంటి కోరాహు తనతో పాటు 250 మందిని వేసుకుని దేవుని సేవకు వ్యతిరేకంగా దైవజనుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ 250 మందిని భూమి నెర విడిచి చంపేసింది. అప్పుడు వారు దోపార్తలు తెచ్చారు. 250 మంది ఈ దేవుని సన్నిధిలో మేము సేవ చేస్తాం అన్నట్లుగా, మాకేం తక్కువ, మాకు సేవ చేయడం వచ్చు అని 250 దోపార్తులను పట్టుకుని వచ్చాడు. వాళ్ళని భూమిని నోరు తెరిచి చంపేసిన తరువాత ఆ 250 దోపార్తుల్ని మోషే తీసుకుని ఆ సంఘటన మరెప్పుడు జరగకుండా బలిపీఠం మీద ఏం చేయించాడు? ఇత్తడి రేకును చేయించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ బలిపీఠం మీద బలులు అర్పించే చోట ఆ ఇత్తడి రేకు కోరాహు చేసినటువంటి తిరుగుబాటుకి ఎలా ఉంది? జ్ఞాపకార్థంగా ఉంది. కాబట్టి నీవు ఆ రేకుని చూసినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? నేను నా పితరుడైనటువంటి కోరాహు వలె ఉండకుండా మోషే వలె ఉండాలి. నేను నా పితరుడైన కోరాహు వలె ఉండకుండా అహరోను వలె ఉండాలి. అహరోను వలె సేవ చేయాలి, మోషే వలె సేవ చేయాలి అని ఆ ఇత్తడి రేకును చూసినప్పుడల్లా చరిత్ర పాఠం నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అని సమూయేలుకి తల్లి ఏం చేసింది చెప్పండి? చరిత్రలోని పాఠాన్ని నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఆ చరిత్రలో ఆ పాఠం సమూయేలు నేర్చుకున్నాడు గనుకనే గొప్ప ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, గొప్ప దైవజనునిగా
ఆయన వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి కూడా చరిత్ర ఏమి నేర్పిస్తుంది అంటే కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది చెప్పండి? కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. చరిత్ర కొన్ని పాఠాలు నేర్పించేటప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకుంటే ఆ పాఠాలను మనం నేర్చుకుని మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్ళం? మనం గుణపాఠం దాకా వెళ్ళం. పాఠం ముందే నేర్చేసుకుంటే ఏమి నేర్చుకోక్కర్లేదు? గుణపాఠం నేర్చుకోక్కర్లేదు. అదే పాఠం నేర్చుకోలేదనుకోండి, ఎక్కడ దాకా తీసుకెళ్తాడు దేవుడు? గుణపాఠం చెప్పి అప్పుడు తీసుకొస్తాడు. మరి గుణపాఠం కావాలా? పాఠంతోటే నేర్చేసుకుందామా? పాఠంతోటే నేర్చేసుకుందాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఎలాగైతే చరిత్రలో పాఠం నేర్చుకుని గొప్ప ప్రవక్తగా అయ్యాడో, ఈరోజు మనము కూడా నిలుచున్నాం అని అనుకుంటున్నాం. ప్రభువులో స్థిరంగా ఉన్నాం ప్రస్తుతానికి ఇప్పటి మట్టికి. అందును బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఇక ముందు మనం పడిపోకుండా ఏం చేయాలి చెప్పండి? చూసుకోవాలి. తాను నిలుచున్నాను అనేటువంటి వాడు ఖచ్చితంగా పడిపోకుండా ఏమవ్వాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఈ మొదటి పత్రికలో ఈ 10వ అధ్యాయంలో ఎవరి గురించి వ్రాయబడింది అనేసనంటే, ఈ అధ్యాయం అంతా ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనకు చూపిస్తుంది. ఈ అధ్యాయాన్ని ఎవరి చరిత్రని తీసుకొచ్చారు పౌలు గారు అంటే, ఎవరి గురించి రాశారు అంటే, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల యొక్క అరణ్య యాత్రకు సంబంధించినటువంటి అధ్యాయం ఈ మొదటి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి 10వ అధ్యాయం. ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలందరినీ పాత నిబంధనలో ఏమన్నారు అంటే సమాజం అన్నారు. ఏమన్నారు చెప్పండి? వాళ్ళని సమాజం అన్నారు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? సంఘం అంటున్నారు. సంఘం అన్నా సమాజం అన్నా ఒకటే. కానీ కాలాలను బట్టి ఆ పిలవడం అనేది అలాగా మార్పు వచ్చిందనమాట. పాత నిబంధనలో ఏమన్నారు? సమాజం అని పిలువబడింది. ఇప్పుడు ఏమని పిలువబడుతుంది? సంఘం అని పిలువబడుతుంది. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది, దాన్ని సమాజం అన్నారు. ఇప్పుడు మనకేముంది? దేవుని కృప ఉంది, మనల్ని సంఘం అని పిలువబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అసలు నూతన నిబంధన బైబిల్ గ్రంథం అనేది వాళ్ళ చేతుల్లోనికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 400 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 400 సంవత్సరాలు పట్టింది నూతన నిబంధన బైబిల్ వారి చేతుల్లోనికి రావడానికి. అప్పటి వరకు ఏముంది వారి దగ్గర? దేన్ని బట్టి వారు జీవించారు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన పుస్తకం ఉంది. అలాగే యేసయ్య చేసినటువంటి బోధలను బట్టి మత్తయి కానీ మార్కు కానీ వీరందరూ వారి జీవితాలని ఏం చేశారు చెప్పండి? ఆధ్యాత్మికంగా స్థిరంగా కట్టుకున్నారు. మరి ఆనాటి సమాజం అనబడేటువంటి సంఘాన్ని దైవజనుడుగా, పాస్టర్గా ఎవరు నడిపించారండి? పాత నిబంధన సంఘాన్ని ఎవరు నడిపించారు? అయ్యో, మీరు చెప్పేది కరెక్టే. ఎవరు నడిపించారు? మోషే గారు నడిపించారు. ఆ మోషే గారు లాంటి గొప్ప దైవజనుడు ఈ రోజు వరకు లేరు. లక్షలాది మంది ప్రజలను ఎంతో ఓర్పుతో, సాత్వికంతో ఆ సంఘాన్ని ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాలు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి 40 సంవత్సరాలు కాపరిగా ఉన్నాడు. ఎన్ని పాటలు పడ్డారో కదా మోషే గారు ఆ సంఘముతో. మోషే గారిని గనక ఆలోచన చేస్తే, మోషే యొక్క జీవితం ఏంటి అసలు అని ఆలోచన చేస్తే, రాబోయే రాకుమారుడు మోషే యొక్క జీవితం చూస్తే ఐగుప్తులో ఏంటి చెప్పండి? రాకుమారుడు. ఫరో తర్వాత మోషే రాజవ్వాలి ఐగుప్తుకి. కానీ అతని విద్యార్హతలు గనక మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే, అక్కడ స్టెఫను చేసినటువంటి ప్రసంగంలో మోషే గారి గురించి వ్రాయబడుతుంది. ఏమనో తెలుసా? అతను సకల విద్యా ప్రవీణుడట. మోషే గారు ఎవరు చెప్పండి? సకల విద్యా ప్రవీణుడట. మాటల యందు కార్యముల యందు కూడా ప్రవీణుడట. అంటే ఇక్కడ చూడండి, మోషేలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో. సకల విద్యా ప్రవీణుడు, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడిగా ఉన్నాడు. ఐగుప్తులో ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, సుఖభోగాలు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుని సంఘము కొరకు, దేవుని సమాజము కొరకు ఏం చేసేశాడు? త్యాగం చేసేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి? తనకున్నటువంటి ఆధిక్యతలు, తనకున్నటువంటి సుఖభోగాలు, వీటన్నిటినీ సంఘం కొరకు త్యాగం చేసి 40 సంవత్సరాలు లేబరోల్ని నడిపించాడని చెప్పాలి. ఇశ్రాయేలీలు అంటే ఎవరు చెప్పండి?
లేబర్సే కదా. ఐగుప్తులు వారు చేసేది ఏంటి? దాస్యం, ఊడిగమే కదా. అంటే అలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? లేబర్ వాళ్ళు అంటారు కదా. అంటే ఆ లేబర్ వాళ్ళ కోసం ఇతని సమస్తాన్ని కూడా ఏం చేసేసాడు? త్యాగం చేసి ఇంత గొప్ప సంఘాన్ని 40 సంవత్సరాలు నడిపించినటువంటి, ఇంత గొప్ప సేవకుడు నడిపించినటువంటి ఆ సంఘం ఏమైంది అంటే పడిపోయింది. ఇన్ని విధాలుగా తనకున్నటువంటి విద్యా అర్హతలు కానివ్వండి, తనకున్నటువంటి ఆధిక్యతలు కానివ్వండి, వీటన్నిటినీ త్యాగం చేసి, వీటన్నిటినీ వదులుకుని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచుకుని అంతగా సంఘము కొరకు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మొరపెడుతూ, బ్రతిమలాడుకుంటూ, గోజాడుతూ, సాత్వికంతో వారిని నడిపిస్తూ ఉన్న అసలు మోషే లాంటి సేవకుడు ఈ రోజు వరకు పుట్టలేదు. అలాంటి గొప్ప సేవకుడు నడిపించిన సంఘమే ఏమైపోయింది? పడిపోయింది. స్థిరంగా ఉండవలసినటువంటి సంఘం, ఆ సమాజం ఏమైపోయింది చెప్పండి? పడిపోయింది. మరి ఈరోజు సంఘాలు పడిపోవడం అంటే పెద్ద ఆశ్చర్యమేమీ కాదు కదా. అంటే అలా పడిపోవడానికి కారణం సేవకుని తప్పు అంటారా? సేవకుని తప్పు అంటారా పడిపోవడానికి? లేక దేవుని తప్పు అంటారా? దేవుని తప్పు అంటారా? దేవుని తప్పు కాదు, సేవకుని తప్పు కాదు. కారణం ఏంటో తెలుసా? అంతటి సమాజం పడిపోవడానికి, అంత గొప్ప నాయకుడి పాలనలో, అంత గొప్ప నాయకుడి యొక్క కాపరత్వంలో సాగినటువంటి ఆ సంఘము కూడా పడిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రజలు చేసిన పాపాలు. ఏంటి చెప్పండి? ప్రజలు చేసినటువంటి పాపాలు, ప్రజల యొక్క అవిధేయత, ఇవే ఆ సంఘం పడిపోవడానికి కారణంగా ఉన్నాయి. ఎఫెసీ సంఘం మనకు కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో. ఆ సంఘాన్ని పౌలు గారు కట్టారు. ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు కట్టిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ప్రకటన గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు ఆ సంఘానికి. ఏమని? నువ్వు ప్రేమలో పడిపోయావు అని. అంటే పౌలు గారు గొప్ప సేవకుడా కాదా? గొప్ప సేవకుడా కాదా? దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి గొప్ప సేవకుడు కదా. అలాంటి గొప్ప సేవకుని ద్వారా కట్టబడినటువంటి ఎఫెసు సంఘం పోనీ నిన్న మొన్న కట్టబడిందా అంటే కాదు. అప్పటికే కట్టబడి 36 సంవత్సరాలు అయింది. 36 సంవత్సరాలు అయిన తరువాత యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫెసు సంఘంతో. ఏమనో తెలుసా? నీవు మొదట ఉండినటువంటి ప్రేమలో ఏమైపోయావు? పడిపోయావు. నువ్వు స్థిరంగా ఉన్నాననుకుంటున్నావు, నిలుచున్నాననుకుంటున్నావు, కానీ నువ్వు ఏమైపోయావు? ప్రేమలో పడిపోయావు అని ఎఫెసు సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు కదా. మరి ఈరోజు మనము కూడా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత గొప్ప సేవకులు నడిపించినటువంటి సంఘాలే పడిపోతుంటే ఈరోజు మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ఆత్మీయులమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. కానీ మనము కూడా ఏమయ్యే అవకాశం ఉంది చెప్పండి? పడిపోయే అవకాశం ఉంది. స్వయాన యేసయ్యతో తిరిగాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడిగా ఉన్నాడు. యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో పడుకున్నాడు, యేసయ్య చేసిన కార్యాలన్నీ చూశాడు, యేసయ్యతో పాటే వెళ్ళాడు ప్రతి చోట, యేసయ్యతోటే ఉన్నాడు 3.5 సంవత్సరాలు. కానీ ఏమయ్యాడు? పడిపోయాడు. ఈరోజు మనము ఎవరితో ఉన్నామనేది కాదు, ఆధ్యాత్మికంగా ఎంత స్థిరంగా ఉన్నాం, భక్తి జీవితంలో ఎంత స్థిరంగా ఉన్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా అందరిలో కొందరు ఉంటారు. అవునంటారా కాదంటారా? అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. అందరిలో ఎవరుంటారు? కొందరు ఉంటారు. ఇప్పుడు మనందరం ఉన్నాం. దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు బాగా చెప్పారు, ఇది నా జీవితానికి అని సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా సరి చేసుకునేటువంటి అందరిలో కొందరు ఉంటారు, పేర్లు పెట్టేవాళ్ళు. ఉంటారా లేదా చెప్పండి? ఉంటారు కదా. అంటే ప్రతి విషయంలోనూ కూడా అందరిలో ఎవరుంటారు? కొందరు ఉంటారు. మరి ఆ ఇశ్రాయేలు యొక్క సంఘం, సమాజం అరణ్య యాత్రలో గొప్ప దైవజనుని చేత నడిపించబడినటువంటి ఆ సంఘం అందరిలో లక్షలాది మంది ప్రజల్లో కొందరున్నారు. వారి వల్ల వారు ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. అందరిలో అంటే లక్షలాది మంది ఉన్నారు, అందరిలో కొందరు ఉన్నారు, వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు. ఈరోజు మనం అలా పడిపోకుండా ఉండాలి అంటే, ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే ఆ సంఘం, ఆ చరిత్ర, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనకేమి నేర్పిస్తుంది? పాఠం నేర్పిస్తుంది. ఈరోజు నిలుచున్నాం, స్థిరంగా ఉన్నాం అనుకునేటువంటి మనం పడిపోకుండా ఉండాలి అంటే వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి?
పాఠం నేర్చుకోవాలి. కాబట్టి ఈ అరణ్య యాత్రకు సంబంధించినటువంటి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి ఈ 10వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. వారు పడిపోయారు, ఎందువల్ల పడిపోయారో నేర్చుకుంటే మనం పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడడం ఉంటుంది. ఒకరు పడిపోయారు, అక్కడ ఏదో అడ్డొచ్చింది కదండి. వారు ఎందుకు పడిపోయారో తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆ దారిలో వెళ్లకుండా ఉంటాం, పడకుండా ఉంటాం. కాబట్టి ఈ ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి వారు ఎందుకు పడిపోయారో మనం ఆలోచన చేస్తే మనం పడిపోకుండా ఏం కలిగి ఉంటాం? జాగ్రత్త కలిగి ఉంటాం. ఇప్పుడు రెండవ మాటగా నేను చెప్తున్నాను, ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం రాత్రి నేర్చుకున్నాం ఎందుకు స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని. రాత్రి నేర్చుకున్నాం. రోమనంకి 1 వేసుకుని పెట్టుకోండి, ఇప్పుడు రోమనంకి 2 వేసుకుని పెట్టుకోండి. ఏమనంటే ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి పాఠం నేర్చుకుందాం రండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు రాస్తున్నారు సంఘానికి. ఏమనో తెలుసా? ఆ ఇశ్రాయేలీయుల యొక్క సంఘం, అరణ్యములో ఉన్నటువంటి ఆ సమాజం పడిపోవడానికి కారణం ఏంటి అంటే చెడ్డవాటిని ఆశించారు. ఈరోజు మనం వారికి లాగా పడిపోకుండా ఉండాలి అంటే ఏం ఆశించకూడదు? చెడ్డవాటిని ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. ఏం ఆశించకూడదు చెప్పండి? చెడ్డవాటిని ఆశించకూడదు. అప్పుడు మనం పడిపోకుండా స్థిరంగా ఉంటాం. ఆ ఇశ్రాయేలీలు ఏం ఆశించారట? చెడ్డవాటిని ఆశించారట. గంటకి 9 మంది చనిపోతూ ఉండేవారు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఒక్క గంటకి 60 నిమిషాలకి ఎంతమంది చనిపోతూ ఉండేవారు చెప్పండి? 9 మంది. గంటకి 9 మంది చనిపోతూ ఉంటే 40 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్కలు కట్టండి ఒకసారి. గంటకు 9 మంది అంటే రోజుకి ఎంతమంది? నెలకి ఎంతమంది? సంవత్సరానికి ఎంతమంది? అలా చూస్తే 40 సంవత్సరాలకి ఎన్ని లక్షల మంది చనిపోయారో కదా. ప్రతిరోజు మోషేకి ఒక పని ఉండేది. ఏంటో తెలుసా? భూస్థాపన. ఏ పని చెప్పండి? మోషే గారికి ప్రతిరోజు ఉండే పని ఏంటి? భూస్థాపనే. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు రాలిపోతూ ఉండేవారు, ఆకులు రాలినట్లుగా రాలిపోతూ ఉండేవారు. అలా రాలిపోవడానికి, అలాగే చనిపోవడానికి వయసుకు ముందే, వారు వయసు అవ్వని తర్వాత కాదు, వయసుకు ముందే, మధ్య వయసులోనే, చిన్న వయసులోనే వారు అలా రాలిపోవడానికి కారణం ఏమిటి అంటే వారు దేవునికి చూపినటువంటి అవిధేయత. మధ్య వయసులోనే దేవుడు ఎందుకు వారిని తీసేసుకున్నాడు, ఎందుకు రాల్చేశాడు అరణ్యములో అని గనక ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనం కొంతమందిని గురించి కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి ఇంత చిన్న వయసులో ఈ బిడ్డ ఇలా చనిపోయిందేంటి? ఇంత చిన్న వయసులో ఇతడు ఇలా చనిపోయాడేంటి? అయ్యో అనేసి అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని బట్టి. కానీ దాని వెనక దేవుని కార్యం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య వయసులో, చిన్న వయసులో కూడా ఇశ్రాయేలీలు రాలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు చెడ్డవాటిని ఆశిస్తూ ఉండేవారు. అలా ఆశిస్తూ ఉంటే అలా ఉండడం వల్ల వారికి నష్టమే కదా. ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చినా దేవుడు మార్పు లేనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక అవకాశం ఇవ్వకుండా వాళ్ళని తీసేస్తాడు. ఈ మాటలు మీకు కొంచెం కష్టంగా అనిపించినా ఇవి వాస్తవాలు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇంకా మనకు అవకాశాలు ఇస్తా వస్తున్నాడు. మన జీవితాలని మార్చుకుంటామని, స్థిరపరచుకుంటామని. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలని ఇంకా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరచుకుంటా ఉన్నామనుకోండి, ఇక ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీడు మారట్లేదు, వీడు భూమి మీద ఉండడం వేస్ట్ అని ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. ఉండడం వల్ల మనకేమీ ప్రయోజనం కాదు, నష్టమే అని తీసేస్తూ ఉంటాడు. రెండవ కారణం ఏంటి అంటే మనం ఉండడం వల్ల ఇతరులకు కూడా ఏంటి? నష్టమే కదా. మనలో మార్పు లేదు. మార్పు లేని మనం ఉండడం ఇతరుల మార్పుకి ఏమైనా కారణం అవుతుందా? అవ్వదు కదా. అందుకని వాళ్ళు అరణ్యములు అవిధేయత చూపిస్తానే వచ్చేవారు, దేవునికి విరోధంగా ఉంటానే ఉండేవారు, చెడ్డదాన్ని ఆశిస్తానే ఉండేవారు. వీరిని బట్టి మరొకరు ఆశిస్తున్నారు, వీరిని బట్టి మరొకరు చెడ్డదాన్ని ఆశిస్తూ వచ్చారు. అందుకని ఇతరులకు కూడా నష్టం కలిగిస్తున్నారని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఆకులు రాల్చినట్లుగా అందరినీ రాల్చేస్తూ వచ్చాడు అరణ్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు మన జీవితాల్లో ఏం ఆశించకూడదు చెప్పండి? చెడ్డ దానిని ఆశించకూడదు. మనము ఆలోచన చేస్తే మొట్టమొదటిగా హవ్వ ఏదెన్‌లో ఏం ఆశించింది చెప్పండి? దేవుని చిత్తము కానిది, చెడ్డ దానిని దేవుడు చెయ్యొద్దని చెప్పిన దాన్ని ఏం చేసింది హవ్వ? ఆశించింది. కాబట్టి వాళ్ళేమైపోయారు? పడిపోయారు. స్థిరంగా లేరు. ఒకవేళ ఆదాము, హవ్వలే స్థిరంగా ఉంటే ఈరోజు మన పరిస్థితి వేరే లెవెల్‌లో ఉందును గదా! వేరే విధానంలో ఉందును గదా! అంటే వారు ఆశించి హవ్వ ఏం చేసింది చెప్పండి? పడిపోయింది. రెండవ వ్యక్తిని గనక మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆకాను. ఎవరు చెప్పండి? ఆకాను. తన వంశావళితో సహా, తన తాత ముత్తాతల పేర్లతో సహా అక్కడ ఆకాను కుటుంబం పట్టబడింది. ఆ ఆకాను ఏం చేశాడు అనేసనంటే, ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించే ముందు యెరికోను స్వాధీనం చేసుకున్నారు కదా. యెరికో ఈ కోట గోడల్ని కూల్చి యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు వాళ్ళకి. ఏమనో తెలుసా? మీరు యెరికోలో ప్రవేశించిన తరువాత యెరికోలో ఉన్న దాంట్లో దేన్ని కూడా మీరేం చేయకూడదు? ఆశించకూడదు, తీసుకోకూడదు. అదంతా శాపగ్రస్తమైంది. కాబట్టి మీరు దేన్ని తీసుకోవడానికి వీర్లేదు, దేన్ని ఆశించడానికి వీర్లేదు అని దేవుడు ముందుగానే చెప్పాడు. చెప్పాడా లేదా చెప్పండి? చెప్పాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? అక్కడ చూసినటువంటి బంగారు కమ్మిని, పై వస్త్రాన్ని, షేనారు వస్త్రాన్ని, వీటన్నిటిని ఏం చేశాడు? వాటిని చూసి ఆశించాడు. ఆశించి యెహోషువకి తెలియకుండా, దైవజనునికి తెలియకుండా తీసుకొచ్చి తన డేరాలో, గుడారంలో ఏం చేశాడు చెప్పండి? గొయ్యి తీసి దాచిపెట్టేశాడు. దైవజనుడికి తెలియదు, దైవజనుడు చూడలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వేటిని ఆశిస్తున్నామో ఒకవేళ సేవకుడికి తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు అనేటువంటి భయం మనలో ఉండాలి. ఇక్కడ ఆకాను ఆ చెడ్డదాన్ని ఆశించడం ద్వారా ఏమైంది అంటే కుటుంబం అంతా కూడా పతనమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ 15వ వచనంలో రాయబడింది కదా, 7:15లో ఆకానుకు సంబంధించినటువంటి వారందరినీ ఏం చేయాలని చెప్పాడు దేవుడు? రాళ్లతో కొట్టి చంపేయాలట. అలా చేశారు. అసలు అక్కడ తప్పు చేసింది ఎవరు? ఆకాను. కానీ తప్పు చేసినది ఆకానైనా శిక్ష ఎవరికి వచ్చింది? తన భార్యకు వచ్చింది, బిడ్డలకు వచ్చింది. వారందరూ కూడా ఆకోరు లోయలో ఆకాన్ను నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే, రాళ్లతో కొడతా ఉంటే, ఒక్కొక్క రాయి వచ్చి వాళ్ళ మీద పడతా ఉంటే, అయ్యో డాడీ ఏంటి డాడీ వీళ్ళు రాళ్లతో మనల్ని కొట్టేస్తున్నారేంటి, మనల్ని చంపేస్తున్నారేంటి అని వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటే ఆకాను ఏం సమాధానం చెప్పగలిగాడు చెప్పండి? ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఈరోజు మనము చెడ్డదాన్ని ఆశిస్తూ ఉంటే అది ఏదైనా సరే, పరస్త్రీ అవ్వచ్చు, పరపురుషుడు అవ్వచ్చు, అది చెడ్డది ఏదైనా ఆశించాము అంటే మన జీవితాలతో పాటు మన బిడ్డల జీవితాలకి కూడా ఏం తెచ్చిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం? శాపం తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఆకాను చెడ్డదాన్ని ఆశించడం ద్వారా తన కుటుంబానికే శాపం తెచ్చిపెట్టేశాడు. తన కుటుంబం అంతా కూడా పతనమైపోయినటువంటి పరిస్థితి. ఆకాను యొక్క అవిధేయత తన కుటుంబాన్ని, బిడ్డలను అందరినీ నాశనం చేసింది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆకానే గనక దేవుని మాట విని తీసుకోవద్దన్నది తీసుకోకుండా, చెడ్డదాన్ని ఆశించకుండా ఉంటే ఆకాను కుటుంబం తన బిడ్డలే కాదు, మనవల్లే కాదు, 1000 తరాల వరకు దేవుడు ఏం చేసేవాడు? ఆశీర్వదించేవాడు. కానీ ఈరోజు తన కుటుంబం అంతా పతనమైపోయింది, శాపగ్రస్తమైపోయింది. కారణం ఆకాను యొక్క అవిధేయత, తాను చెడ్డదాన్ని ఆశించడం ద్వారా. ఈరోజు మన బిడ్డలకి మనం సంపాదించేటువంటి ఆస్తి ఏంటో తెలుసా? ఒకవేళ మనం సంపాదించే ఆస్తులు తరిగిపోవచ్చు, ధనం రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు. కానీ మనము గనక దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపిస్తే మన బిడ్డల్ని
ఎంతవరకు పొడిగించుకుంటారంటే 1000 తరాల వరకు దేవుడు ఏం చేస్తాడు? కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ మన బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెడ్డదాన్ని రెండవ వాడు ఎవరు చెప్పండి? ఆకాను ఆశించాడు, పడిపోయాడు, పతనమైపోయాడు. మూడవదిగా చూస్తే మనకు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే గెహజీ. ఎవరు చెప్పండి? గెహజీ. మొదటగా ఒక లైన్ వస్తుంది అక్కడ. మొట్టమొదటిదిగా అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ఎవరు అంటే ఏలియా. ఏలియా అనేటువంటి ప్రవక్తకి పరిచారకుడుగా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు? ఎలీషా. ఎలీషా 12 అరకలు దున్నుతూ 12వ వరక ఎలీషా దున్నుతూ ఉంటే దేవుడు ఏలియా దగ్గరికి పరిచర్య కోసం ఎలీషాని పంపడం జరిగింది. ఆ ఏలియా దగ్గర ఎలీషా చేసిన పరిచర్య ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది పరిచర్య అంటే ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా అంటారు. కానీ ఏలియాకి ఎలీషా చేసిన పరిచర్య ఏంటో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా వచ్చాడట. ఎలీషా చేసిన పరిచర్య ఏంటి చెప్పండి? ఏలియా గారు భోజనం చేసిన, టిఫిన్ చేసిన ఆ చేతుల మీద ఏం చేశాడు? నీళ్లు పోస్తా వచ్చాడు. అలాంటి పరిచర్యలో ఎలీషా వాడబడ్డాడు. ఏలియా శిష్యుడుగా వాడబడ్డాడు. కానీ ఎలియా కన్నా ఎలీషా ఏం చేశాడు చెప్పండి? గొప్ప సేవ చేశాడు. 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో చేసే పరిచర్య ఏది కూడా ఏమైపోదు? వ్యర్థమైపోదు. ఒకవేళ నీవు సేవకుని కుటుంబానికి పరిచర్య చేస్తే ఆ సేవకుని కన్నా రెట్టింపు ఘనముగా దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏలియా కన్నా ఎలీషాని ఘనంగా వాడుకున్నాడు దేవుడు. ఏలియా కన్నా ఎలీషా ద్వారా ఘనమైన కార్యాలు జరిగించాడు. రెట్టింపు అభిషేకంతో నింపాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర కూడా సేవకుడు ఉన్నాడు. ఎవరు? గెహజీ. ఇప్పుడు ఎలీషా దగ్గర పరిచర్య చేసినందుకు 2 అంతల అభిషేకం పొందుకుంటే ఇప్పుడు గెహజీ ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు, సేవకుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు గెహజీకి ఎన్ని అంతల ఆత్మ రావాలి? 4 అంతల ఆత్మ రావాలి. అవునంటారా కాదంటారా? ఏలియా దగ్గర ఒక ఆత్మ ఉంటే ఎలీషా ఎన్ని పొందుకున్నాడు? 2 అంతలుగా పొందుకున్నాడు. మరి ఎలీషా దగ్గర 2 అంతల ఆత్మ ఉంటే గెహజీ పరిచర్య చేస్తున్నటువంటి వాడు ఎన్ని అంతల ఆత్మ పొందాలి? 4 అంతల ఆత్మ పొందాలి. కానీ గెహజీ అక్కడ ఏం ఆశించాడు అంటే చెడ్డదాన్ని ఆశించాడు. కుష్ఠరోగి అయినటువంటి నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి తను స్వస్థత పొందిన తరువాత ఆ వస్త్రాలు, బంగారం, ధనం ఇవన్నీ ఎలీషాకి ఇద్దామని తీసుకొచ్చాడు. అవన్నీ అక్కర్లేదు, తీసుకువెళ్ళిపో అన్నాడు ఎలీషా. వెళ్ళిపో అని మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఎలీషా. చేసుకుంటుంటే ఎలీషా వెనకాల మోకరించి ప్రార్థన చేయాల్సినటువంటి గెహజీకి ఏం కలిగింది? వాటి మీద ఆశ కలిగింది. అయ్యో, నయమాన్ ఇస్తానంటే బంగారం, వస్త్రాలు, వెండి ఇవన్నీ ధనం ఇస్తానంటే నా సేవకుడు వద్దన్నాడు. నేను వెళ్ళి వాటిని ఏం చేయాలి? తెచ్చుకోవాలి అనే ఆశ కలిగి నయమాను వెళ్ళిపోతున్నటువంటి ఆ రథం వెనకాల పరిగెత్తి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? కొంత బంగారం, కొంత ధనము, కొంత వెండి ఇవన్నీ తెచ్చుకుని ప్రక్కన పెట్టేసుకుని వచ్చేసి సేవకుని వెనకాల ఏం చేసేసాడు? మోకరించేశాడు. ఏమీ ఎరగనట్లుగా అన్నమాట మోకరించేశాడు. కానీ ఆ సేవకుడు చెప్తున్నాడు, ఏమనో తెలుసా? నీవు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎందుకని ఇలా చేసావు అని అనగానే గెహజీ నొదటన ఏం పుట్టింది చెప్పండి? కుష్ఠరోగం. గెహజీయే కాదు, గెహజీ కుటుంబం అంతటికి కూడా ఏం కలిగింది? కుష్ఠరోగం కలిగింది. దానికి కారణం అంటే ఎలీషా కన్నా గొప్ప సేవ చేయాలి, ఎలీషా కన్నా గొప్ప కార్యాలు చేయాలి. అలాంటి సేవలో వాడబడవలసినటువంటి గెహజీ ఏమైపోయాడు చెప్పండి? చెడ్డదాన్ని ఆశించాడు, దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఆశించాడు, దేవునికి విరుద్ధమైన దాన్ని ఆశించాడు, పతనమైపోయాడు, పడిపోయాడు. మరి ఈరోజు మనము ఆశిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం దేన్ని ఆశిస్తున్నాం అనేది ఎంతైనా భక్తుల జీవితాలను బట్టి మనం పాఠం నేర్చుకోవాలి. 4వదిగా చూస్తే దావీదు కూడా వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ఏం చూశాడు? స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసి ఏం చేశాడు? ఆశించి పాపం చేశాడు. కానీ దావీదుకు దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? పశ్చాత్తాపపడే అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు పడిపోయాడు, ఆశించి పడిపోయాడు, కానీ పశ్చాత్తాపంతో తిరిగి లేవనెత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలాగే సొలొమోను
ఐదవదిగా చూస్తే ఎవరు వస్తారు చెప్పండి? సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సొలొమోన్ని ఎంతగానో స్థిరపరిచాడు. సొలొమోన్ రాజ్యాన్ని ఎంతగా స్థిరపరిచాడు అంటే, ఏ రాజు కాలంలో అయినా యుద్ధాలు జరిగినాయి, కానీ సొలొమోన్ రాజు కాలంలో యుద్ధం అనేదే జరగలేదు రాజ్యంలో. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుడు స్థిరపరిచాడు చూడండి, ఎంత నెమ్మదినిచ్చాడు. సొలొమోనుకున్నటువంటి ఆస్తి, సొలొమోనుకున్నటువంటి బంగారం, సొలొమోనుకున్నటువంటి వెండి ఏ రాజుకి ఎక్కడా లేదు. అలాంటి ఘనతలు, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు ఇన్ని ఇచ్చి దేవుడు సొలొమోన్ని స్థిరపరిస్తే, సొలొమోను ఏం చేశాడు తెలుసా? పరస్త్రీలను నాశించాడు. అక్కడ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే సొలొమోన్ చెప్పుకుంటాడు, ఏమనో తెలుసా? నా కన్ను ఆశించింది ఏది కూడా నేను పొందకుండా ఉంచుకోలేదంటాడు. అంటే కన్ను ఆశించిందంతా ఏం చేశాడు? సొలొమోన్ చేసేసాడు. కాబట్టే పతనమైపోయాడు, పడిపోయాడు అని మనం చూడొచ్చు. మనం ఆల్రెడీ ముందు చూసాం. 6వదిగా ఇస్కరియోతు యోధ, అతను కూడా ఏం చేశాడు చెప్పండి? ఆశించకూడనిది ఆశించాడు. ఏంటి అది అంటే డబ్బు సంచి. ఇస్కరియోతు యోధ ఆశించింది ఏంటి చెప్పండి? డబ్బు సంచిని ఆశించాడు. ఆశించకూడని దాని మీద, ధనం మీద మనసు పెట్టుకుని ఆశించకూడనిది ఆశించాడు, పడిపోయాడు, పతనమైపోయాడు. ఈరోజు ఈ చరిత్ర అంతా మనకేమి నేర్పిస్తుంది? పాఠం నేర్పిస్తుంది. ఈరోజు మేము స్థిరంగా ఉన్నాం, మేము నిలుచునే ఉన్నాం, ప్రభువులో బాగానే సాగుతున్నాం, దేవుని మందిరంలో బాగానే సాగుతున్నాం అనుకుంటున్నటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ముందు ఉన్నటువంటి సంఘం, మన ముందు ఉన్నటువంటి మన పితరులు పడిపోయారు. వాళ్ళు గొప్ప సేవకుని చేత నడిపించబడిన, దేవునికి చేత ఎన్నెన్నో కార్యాలు పొందుకున్నా కూడా వారు ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. వారు పడిపోవడానికి కారణం చెడ్డదాన్ని ఆశించారు. ఈరోజు మనము కూడా పడిపోకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే ఏం ఆశించకూడదు చెప్పండి? చెడ్డదాన్ని ఆశించకూడదు. మరి ఆశించకుండా మాకు ఎలాగండి అంటే, నేను ఒక 5 మాటలు చెప్తాను. అందులో ప్రతీది కూడా వాస్తవమే. మొట్టమొదటిదిగా ఏంటో తెలుసా? మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. అవునంటారా కాదంటారా? మనం ఆశించక్కర్లేదు, మనకేం కావాలో దేవునికి తెలుసు. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభువా నాకు అవయవాలు ఇవ్వి, లేకపోతే నాకు చేతులు ఇవ్వి, కాళ్ళు ఇవ్వి. చాలామంది కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, ముక్కు లేని వారు ఉన్నారు, నోరు లేని వారు ఉన్నారు. నాకు అవయవాలన్నీ చక్కగా ఇవ్వి అని నువ్వేమైనా అడిగావా? దేవుణ్ణి అడిగావా చెప్పండి? అడగలేదు కదా. అడగకుండానే ఈ అవయవాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? చక్కగా ఇచ్చాడు. అంటే మనకేం కావాలో ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. 2వ మాట కనుక మనం చూస్తే, ఎంత కావాలో దేవునికి తెలుసు. 2వది ఏంటి చెప్పండి? ఏం కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు. మనం చాలాసార్లు ఏమంటామో తెలుసా? ఎంత కావాలంటాం. ఆంధ్ర వాళ్ళకంట ఆశ ఎక్కువ, పీక సన్నమట. ఆంధ్ర వాళ్ళకి ఏంటి చెప్పండి? ఆశ ఏమో ఎక్కువట, పీక మాత్రం సన్నమంట. ఎంత తినేయాలనుకుంటారట. కంచం నిండా అన్నం ఉంటేనే కానీ కడుపు నిండదట వాళ్ళకి. ఆంధ్ర వాళ్ళకి అది సామెత. అది ఆంధ్ర వాళ్ళకి కంచం నిండా అన్నం కనిపిస్తేనే కానీ కడుపు నిండదట. కానీ పెట్టిన వరకు ఉండి ఏం చేయలేరు? తినలేరు, పీక సన్నం. అంటే చాలా ఏదో కావాలనుకుంటా ఉంటాం, కానీ మనకి ఎంత కావాలో ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎక్కువ ఇచ్చినా ఏం చేయలేం, నిన్ను పట్టుకోలేం. ఒకవేళ నీకు కావలసినంత ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చాడు అనుకోండి దేవుడు, నువ్వేమైనా భూమి మీద నడుస్తావా? గాల్లో నడుస్తాం, బొట్టనేల మీద నడుస్తాం, పాదం అంతా భూమి మీద పెట్టకుండా కదా. మన పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. అందుకని మనకి ఎంత కావాలో అంతే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 3వదిగా చూస్తే, ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు. 3వది ఏంటి చెప్పండి? ఎప్పుడు కావాలో తెలుసు. మనం ఏమంటామో తెలుసా? ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇప్పుడే, రైట్ నౌ అంటాం. ఏంటి చెప్పండి? ఇప్పుడే చేసేయి, రైట్ నౌ అంటాం. కానీ అది ఎప్పుడు చేయాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మనము ఆలోచన చేస్తే, లాజరు బలహీనుడిగా ఉన్నప్పుడు మార్తా మరియలు ఏం చేశారు? యేసయ్యకి కబురు పెట్టారు. మా తమ్ముడు బలహీనుడిగా ఉన్నాడు ప్రభువా, నువ్వు వచ్చి బాగు చేయవా అని కబురు పెట్టారు. యేసయ్య వచ్చాడా? రాలేదు. చనిపోయిన తర్వాత వచ్చాడా? రాలేదు. అప్పటికి 4 రోజులు అయిపోయింది సమాధిలో పెట్టి. అప్పుడు వచ్చాడు యేసయ్య. మార్త కొంచెం వంకరగా మాట్లాడుతుంది మనలాగా.
ఏంటో తెలుసా, నువ్వు గనక ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోకపోదును, ముందే నీకు కబురు పంపించాం, కానీ నువ్వేం చేయలేదు, రాలేదు. కొన్నిసార్లు పాస్టర్ గారికి కూడా మాకు కూడా ఇలాంటి డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. మాకు ఇలా బలహీనంగా ఉంటే రాలేదండి మీరు, చాలామంది దగ్గరికి వెళ్తారు కానీ మా ఇంటికి రారు అంత మాటలు అనేసి అన్నట్లుగా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మార్త కూడా అలాగే మాట్లాడింది. కానీ ఎప్పుడు వెళ్ళాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఒకవేళ లాజరు బలహీనుడిగా ఉన్నప్పుడు వెళ్ళి స్వస్థపరిస్తే దేవుని నామానికి అంత మహిమ కాదు. కానీ చనిపోయిన తర్వాత 4 రోజులైన తర్వాత లాజర్ని బ్రతికించడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో సమస్య కొద్దిగా ఉన్నప్పుడే దేవుడు కార్యం చేసేయాలనుకుంటావు నువ్వు, కానీ ఆ కొద్ది దాన్ని బట్టి దేవునికి ఎక్కువ మహిమ రాదు. కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ కష్టం గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావో, నువ్వు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావో నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీ కుటుంబంలో వారు, నీ బంధువులు అందరూ చూస్తున్నారు. ఇక ఇది జరగదు, వీళ్ళ పరిస్థితి మెరుగుపడడం అసాధ్యం అని వాళ్ళ గుండెల్లోనికి వచ్చేసిన తర్వాత, వాళ్ళ హృదయాల్లోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చూసావా కార్యం చేస్తాడు. చూసావా, అప్పుడు అయ్యి బాబు ఇది అసలు జరగదు అనుకున్నామండి, ఎలా జరిగిందండి బాబు దేవుడే అని వాళ్ళ నోట నీ దేవుని నామం మహిమపరచబడేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆలస్యం చేస్తాడు. మనకి ఎప్పుడు చెయ్యాలో దేవునికి తెలుసు. మా సేవ జీవితంలో కూడా మా వివాహం అయిన తర్వాత సేవకి వెంటనే ఈ గ్రామానికి పిలువబడి వచ్చేసిన తర్వాత మా బంధువులు, స్నేహితులు అందరూ కూడా చాలామంది మా ఇంట్లో వాళ్ళే హేళనగా మాట్లాడారు, అవమానకరంగా మాట్లాడారు. దేవుని సేవ అంటే చాలా చులకనగా మాట్లాడారు. తెలిసిన వాళ్ళే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళే చాలా చులకనగా మాట్లాడుతూ ఎగతాళిగా చూసేవారు, నీచకంగా చూసేవారు మమ్మల్ని. కానీ మమ్మల్ని ఎప్పుడు హెచ్చించాలో, ఎలాగ దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలో ఆ రైట్ టైం ఏంటో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అలాగున ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు తన కార్యం జరిగించాలో, ఎప్పుడు మనల్ని హెచ్చించాలో, ఎప్పుడు మన ప్రార్థనకి సమాధానం ఇవ్వాలో అప్పుడే ఆయన కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి, మొట్టమొదటిగా మనకేం కావాలో దేవునికి తెలుసు. రెండవది ఎంత కావాలో తెలుసు. మూడవది ఎప్పుడు కావాలో తెలుసు. నాలుగవది ఎలా కావాలో కూడా తెలుసు. ఏంటి చెప్పండి, నాలుగవది ఎలా కావాలో అంటే ఏ రూపంలో నీకు ఇవ్వాలో తెలుసు. ఎలా కావాలో అంటే ఏంటి చెప్పండి, ఏ రూపంలో ఇవ్వాలో. మనం ఏమనుకుంటాం తెలుసా, పలానా వాళ్ళని వాడుకో ప్రభువా, లేకపోతే వీళ్ళని వాడుకో ప్రభువా అని మన సొంత జ్ఞానాన్ని అనుసరించి మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ కొన్ని రీతులుగా ఏ రూపంలో మనకి సహాయం చేయాలో, ఏ రూపంలో మనల్ని ఆదుకోవాలో, ఏ రూపంలో ఎవరి చేత ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలో అలాగనే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదవదిగా చూస్తే ఇచ్చింది దేవుడు ఇచ్చేశాడు, కరెక్టే. దేవుడు నీకు ఇచ్చింది నీ దగ్గర ఎంతకాలం ఉంచాలో కూడా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఇచ్చేశాడు దేవుడు. సరే, నువ్వు అడిగింది ఇచ్చాడు కాదనకుండా. మరి ఇచ్చిన దాన్ని నీ దగ్గర ఎంతకాలం ఉంచాలో కూడా నా దేవుడికి తెలుసు. అది దేవుడిచ్చింది ఏదైనా సరే, ఒకవేళ ధనమైనా, బలమైనా, తలాంతులైనా, వరాలైనా, ఏదైనా సరే నీ దగ్గర ఎంతకాలం ఉంచాలో నా దేవునికి తెలుసు. అంటే అది ఎంతకాలం ఉంచాలో దేన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడో తెలుసా. దేవునిచ్చిన బలం దేవుని కొరకు వాడుతున్నావు అనుకో, దేవుడిచ్చినటువంటి ధనం దేవుని కొరకు వాడుతున్నావు అనుకో, దేవుడిచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉంటే వాటిని ఉంచడమే కాదు, మరింత రెట్టింపు చేస్తాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం. వాటిని దేవుని కొరకు వెచ్చిస్తే ఏం చేస్తాడు చెప్పండి, మన దగ్గర శాశ్వతంగా ఉంచడమే కాదు, వాటిని రెట్టింపు చేస్తూ ఉంటాడు మనం వాడే కొలది. కానీ ఇచ్చిన దాన్ని వాడకుండా ఏం చేస్తాం, ప్రక్కన పెట్టేస్తాం. గొయ్యి తీసి కప్పెట్టేస్తే అప్పుడు ఏం చేస్తాడు, మనకు తెలుసు కదా తలాంతుల సంగతి. ఒకడికి ఎన్ని ఇచ్చాడట, 5 తలాంతులు ఇచ్చాడట. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడట. ఒకడికి 1 తలాంతే ఇచ్చాడట. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసుకున్నాడు, దేవుని కొరకు వాడాడు, 10 చేసుకున్నాడు, రెట్టింపు చేసుకున్నాడు. అతని దగ్గర నుంచి దేవుడు వాటిని తీసుకోలేదు. 2 ఇచ్చిన వాడు కూడా దేవుని కొరకు వాడాడు, ఉపయోగించాడు, 4 చేసుకున్నాడు. అంటే దేవుడు రెట్టింపు చేశాడు కానీ అతని దగ్గర నుంచి తీసుకోలేదు.
కానీ ఒకటిచ్చిన వాడు దాన్ని వాడలేదు, దేవుని కొరకు వినియోగించలేదు, గొయ్యి తీసి కప్పెట్టాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ ఇచ్చిన దాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు గల వాడికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన దగ్గర ఇచ్చింది మన దగ్గర ఎంతకాలం ఉంచాలో కూడా ఆయనకి తెలుసు. దాన్ని మనం శాశ్వతంగా ఉంచుకోవాలి అంటే అదేం చేయాలి? దేవుని కొరకు వెచ్చించాలి, దేవుని కొరకు వాడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా? రవ్వ ఇది నా దగ్గర ఉంచేయి అనుకుంటూ ఉంటాం. కానీ అది వాడలేనప్పుడు ఏం చేయడు దేవుడు? దాన్ని ఉంచడు. మనం 5 మాటలు నేర్చుకున్నాం. చెడ్డదాన్ని ఆశించక్కర్లేదు, వేటిని ఆశించక్కర్లేదు, వేటి వైపు వెంపర్లాడక్కర్లేదు. వివాహం కాని వాళ్ళైనా వివాహమైన వాళ్ళైనా ఏ విషయంలో అయినా సరే దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఆశించడానికి వీల్లేదు. మనకేం కావాలో మన దేవునికి తెలుసు. ఎంత కావాలో మనకి దేవునికి తెలుసు. ఎప్పుడు కావాలో తెలుసు. నీ జీవితంలో ఒకవేళ యవ్వనస్తులైతే వివాహం ఎప్పుడు చెయ్యాలో దేవునికి తెలుసు. ఎలా కావాలో, ఏ రూపంలో దేవుడు నీకు దాన్ని అనుగ్రహించాలో దేవునికి తెలుసు. ఇచ్చిన దాన్ని నీ జీవితంలో నీ దగ్గర ఎంతకాలం ఉంచాలో కూడా నా దేవునికి తెలుసు. ఎందుకంటే నా దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞానం ఏమాత్రం ఆయన ముందు పనిచేయదు. మనకు తెలుసు కదా బాగాని. ఒక ఆయనట వ్యాపారం నిమిత్తం వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడట. ఎండవేళ మధ్యాహ్నం పూట పడుకుంటే ఆలోచన చేస్తున్నాడట. అయ్యి బాబు, ఇంత మర్రి చెట్టు ఉంది, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయ కాసేలా చేస్తున్నాడు దేవుడు. అక్కడ దూరంగానేమో చిన్న పాదు ఉంది, గుమ్మడి పాదు. దానికేమో ఎంత కాయ కాస్తుంది? ఎంత పెద్ద కాయ కాస్తుంది. దేవునికి ఏమి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు అనుకున్నాడట. అనుకుని కాసేపు అలా మాగనగా పడుకున్నాడట. పడుకుని లేచేసరికి అతని పొట్ట మీద ఏమున్నది? మర్రికాయలు ఉన్నాయట. అప్పుడు ఆలోచన వచ్చిందట. అయ్యి బాబోయ్, ఇంత పెద్ద చెట్టుకే కనుక గుమ్మడికాయ అంత కాయించి ఉంటే దేవుడు ఇప్పుడు నా పొట్ట మీద ఆ కాయ పడుంటే ఏమైపోదును? కాయ చెక్కలైపోదును, నా పొట్ట చెక్కలైపోదును. కాబట్టి దేవుడు ఎవరు? జ్ఞానం కలిగిన వాడు అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితంలో ఏదో జరగలేదని, దేవుడు ఏదో ఇవ్వలేదని దేవుడు జ్ఞానం లేదనుకుంటాం. కానీ ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంతకాలం ఉంచాలో అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? మన దేవునికి తెలుసు. అందుకనే 17వ శతాబ్దంలో ఉన్నటువంటి జాన్ వెస్లీ ఒక మాట అన్నాడు. ఏం మాట తెలుసా? దేవుని జ్ఞానమట మహాసముద్రం లాంటిదట. ఏంటి చెప్పండి? దేవుని జ్ఞానం ఎలాంటిది? మహాసముద్రం లాంటిది. మనిషి జ్ఞానం టీ కప్పు లాంటిది. దేవుని జ్ఞానమేమో మహాసముద్రం లాంటిదట, మనిషి జ్ఞానమేమో టీ కప్పు లాంటిదట. ఈ టీ కప్పులో మహాసముద్రం పడుతుందా? పట్టదు కదా. అంటే మన జ్ఞానంతో దేవుణ్ణి చూస్తే దేవుని జ్ఞానం ఏమి అర్థం అవ్వదు. మన జ్ఞానం ఎంత? చిన్న టీ కప్పే. కానీ దేవుని జ్ఞానం మాత్రం మహాసముద్రం అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అడిగింది దేవుడిస్తే మనకి అది నష్టం వస్తుందని, లేకపోతే దాన్ని మనం ఎలా వాడతామో, ఎలా వినియోగిస్తామో అది తెలుసుకోవడం కోసం కూడా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఆలస్యం చేస్తూ ఉంటాడు. అందుకని మనం దేన్ని కూడా ఏం చేయక్కర్లేదు, ఆశించక్కర్లేదు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో ఆ టైం, ఉదయకాలం మాట్లాడాడు కదా దేవుడు, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెడ్డదాన్ని ఆశించి ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. చెడ్డది అంటే ఒక మాట నేను చెప్తాను. చెడ్డది అంటే ఏమిటి అంటే దేవునికి నచ్చనిది ఏదైనా చెడ్డదే. చెడ్డది అంటే ఏంటి చెప్పండి? చెడ్డది అంటే ఏంటి? దేవునికి నచ్చలేనిది ఏదైనా సరే చెడ్డదే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా చెడ్డదే. దేవుని వాక్యానుసారం కానిది ఏదైనా చెడ్డదే. దేవుని చిత్తానుసారం కానిది ఏదైనా సరే చెడ్డదే. చెడ్డదాన్ని ఆశించకూడదని చెప్తున్నారండి పాస్టర్ గారు. చెడ్డదేదో మాకెలా తెలుస్తుందండి అంటారు కదా. దేవునికి ఏదైతే నచ్చదో అది ఏంటి చెప్పండి? చెడ్డది. దేవుని వాక్యానుసారం కాకుండా ఏదైతే కనబడుతుందో మనకి అదేంటి చెప్పండి? చెడ్డదే. దేవుని చిత్తానుసారం కానిది ఏదైనా సరే అది చెడ్డదే. ఈరోజు చాలామంది దేవుని వాక్యానుసారం కాకుండా కొన్నిసార్లు మనం సంపాదించడం మంచిదే, సంపాదించమని కష్టపడమని దేవుడే చెప్పాడు. కానీ దేవుని వాక్యానుసారం కాకుండా కూడా సంపాదనలో పడి దేవునికి ఏమవుతున్నారు చాలామంది?
దూరం అవుతున్నారు. అంటే కొంతమంది ఆశించేది ఏంటి అంటే సంపాదన. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంపాదనకి 2 మార్గాలు ఉన్నాయి. సంపాదనకి ఏమున్నాయి చెప్పండి? 2 మార్గాలు. ఈరోజు సంపాదనను ఆశించి చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. సంపాదన రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే సాతాను ద్వారా సంపాదన. ఏంటి చెప్పండి? సాతాను ద్వారా. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సాతాను గాడు యేసయ్య దగ్గరకు వచ్చి శోధన కొండ మీద ఏమన్నాడు? ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడట. లోక రాజ్యాల్ని వాటి మహిమనంతా చూపించి, నువ్వు గనక ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలు వాటి మహిమ ఈ సంపాదన అంతా ఏం చేస్తాను? నీకే ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరికి? యేసయ్యకి. అంటే షార్ట్ కట్ అనమాట. యేసయ్య అసలు లోకానికి వచ్చింది ఎందుకు? ఆయనకి ఆస్తి లేదనా, అంతస్తు లేదనా, ఐశ్వర్యం లేదనా? ఆయన ఎవరు చెప్పండి? శ్రీమంతుడు కదా, సర్వాధికారి అనేటువంటి దేవుడు కదా. ఏంటి 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులు నావే అని కీర్తన గ్రంథంలో చెప్పట్లేదు? ఆయన సమస్తము ఆయనదే కదా. కానీ ఆయన భూలోకానికి వచ్చిందే ఎందుకంటే మానవాళి రక్షణ కొరకై శిలువ మరణం పొందడం కోసం వచ్చాడు. కానీ సాతాన్ గాడు ఏం చేస్తున్నాడు అంటే షార్ట్ కట్ చూపిస్తున్నాడు. శిలువ మరణానికి వెళ్లకుండా యేసయ్యను చెయ్యాలి, మానవాళికి రక్షణ రాకుండా చెయ్యాలి, ఈ మానవాళి రక్షించబడకుండా అడ్డు వేయాలి అని యేసయ్యకి ఏం చూపిస్తున్నాడు? ధనాపేక్ష చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు చెప్పండి? ధనాపేక్ష చూపిస్తున్నాడు. మరి ఆ ధనాపేక్ష యేసయ్య ఆశించాడా? అందులో ధనాపేక్షలో పడిపోయాడా? పడిపోలేదు. ఆ షార్ట్ కట్లో యేసయ్య ఏమాత్రం కూడా వెళ్ళలేదు. అంటే ఈరోజు చాలామంది సాతాను కూడా మనల్ని దీవిస్తాడు, సంపాదన ఇస్తాడు. సాతాను కూడా ఎలాగున అంటే ఈరోజు చూస్తున్నాం కదా, గేమ్స్ అని, బెట్టింగ్స్ అని, ఇవన్నీ ఎవరి ద్వారా కలిగే సంపాదన? సాతాను ద్వారానే ఈ దీవెనలన్నీ కూడా. బెట్టింగ్ మొదట ఎలా ఉంటుంది అంటే వచ్చేస్తూ ఉంటుంది. మనం పెట్టే కొలు ఏమవుతూ ఉంటుంది? వచ్చేస్తూ ఉంటుంది. మొదట 10,000 పెడితే 20,000 వచ్చేసింది. మరలా 20,000 పెడితే 40,000 వచ్చేసింది. ఆ 40,000 పెడితే 80,000 వచ్చేసింది. 80,000 పెట్టాం, ఇంకంతే అయిపోయింది. అప్పటి నుంచి ఇంక అయ్యో 80,000 పెట్టాము రాలేదు కదా, సర్లే 1,00,000 పెడదాం, 2,00,000 పెడదామని ఒక రకమైనటువంటి కుతూహలంతో లక్షలు పెట్టి ఈరోజు చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? అప్పులు పాలైపోతున్నారు. కోట్లు కూడా అప్పులు చేసేసి అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. చూస్తున్నాం కదా మనం టీవీ న్యూస్లో, పేపర్స్లో. అంటే దేనికి ఆశపడ్డారు? సాతాను ద్వారా వచ్చే సంపాదన. కష్టపడకుండా షార్ట్ కట్లో గొప్పోలం అయిపోదాం, షార్ట్ కట్లో ఆశీర్వదించబడిపోదాం, షార్ట్ కట్లో లక్షాధికారులం అయిపోదాం, షార్ట్ కట్లో కోటీశ్వర్లం అయిపోదాం అనుకుంటున్నారు తప్ప అది చెడ్డది అని ఏమవ్వట్లేదు తెలుసా? వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ రెండవది, మన సంపాదనకి రెండవ మార్గం ఏమిటి అంటే దేవుని ద్వారా వచ్చే దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా వచ్చేటువంటి దీవెన. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మన రెక్కల కష్టాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనం వీటిలో దేన్ని ఆశించాలో దాన్ని ఆశించాలి. ఈరోజు దేవుని ద్వారా వచ్చేది అది కొంచెమైనా చాలు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, విస్తారమైన ధనం ఉండడం కంటే నెమ్మది కలిగి కొంచెమే కలిగి ఉండడం మేలు కదా. అంటే ఈరోజు విస్తారమైన ధనం కంటే కొంచెం కలిగి ఉండడమే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే మంచిది అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఈరోజు సాతాను ద్వారా వచ్చేటువంటి ఆ సంపాదన ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నావా? పతనమైపోయేటువంటి పరిస్థితి. కానీ నువ్వు చేసుకునేది చిన్నదైనా, కూలి పని అయినా దాన్ని నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దాని ద్వారా నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, ఏమనో తెలుసా? అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అన్న వస్త్రాలు కలిగి దేవుని స్తుతించే అనుభవం ఉంటే చాలు. అందుకని సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు కూడా ప్రార్థన చేస్తాడు, నాకు అధికంగా ఇవ్వద్దు ప్రభువా, అధికంగా ఇస్తే ఏం చేస్తాను? నిన్ను ఎవడు అంటాను, లెక్కలేని తనం వచ్చేస్తుంది, కళ్ళు నెత్తికెక్కిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. అలాగని లేకుండా చేస్తే ఏం చేస్తాను? నిన్నే తిడతాను. కాబట్టి తగు మాత్రంగా ఇవ్వి, ఏ రోజుకు ఆ రోజు నాకు ఇవ్వి, నాకు ఎంత కావాలో నీకు తెలుసు కనుక
అన్న వస్త్రాలు గలవారమై ఉండడం మాకు మేలు అనేసి నాగూరు అక్కడ ప్రార్థన చేస్తాడు. అందుకని తిమోతి పత్రిక మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటాడో తెలుసా? అస్థిరమైన ధనం మీద ఏమి ఉంచకూడదట, నమ్మిక ఉంచకూడదట. అది స్థిరం కాదు. కాబట్టి అంటే ఇక్కడ మనము ఆలోచన చేయాలి. ఎవరో ధనవంతులుగా ఉన్నారు, ఎవరో కోటీశ్వర్లుగా ఉన్నారు, ఎవరో సంపాదించేసుకుంటున్నారు అని వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళని చూసి వాళ్ళలాగే మనం ఉండాలి అని పోల్చుకుంటున్నాము అంటే కారణం ఏంటో చెప్పమంటారా? చెడ్డదాన్ని ఆశిస్తున్నామని లెక్క. ఇదే గుర్తుపెట్టుకోండి. మనం ఏ విషయంలో అయినా సరే, అందం విషయంలోనే కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, లేకపోతే ఇల్లు విషయంలోనే కానివ్వండి, బట్టలు కట్టుకునే విషయంలో కానివ్వండి, ఆస్తుల విషయంలో కానివ్వండి, వాహనాల విషయంలో కానివ్వండి, ఇతరులను చూసి మనం పోల్చుకుంటున్నాం, వారిలా ఉండాలి అని అనుకుంటున్నాం అంటే ఏం చేసినట్లు లెక్క? చెడ్డదాన్ని ఆశిస్తున్నట్లే లెక్క. ఈరోజు మనకి ఏమి ఇచ్చాడో దాంతోటే ఉందాం, ఏం పెట్టాడో అదే తిందాం. వాళ్ళు తిన్నది మనం తినాలనుకుంటే అది వాక్యానుసారం కాదు. ఎవరికి ఏం కావాలో, ఎంత కావాలో అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఒక ముఖ్యమైనటువంటి మాట చూపించి నా మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి గనక కొన్ని మాటలు మనం చదివితే అక్కడ మనకి ముఖ్యమైనటువంటి ఒక వచనం కనిపిస్తుంది. ఏంటో ఎవరి గురించి రాయబడింది అంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశం నుండి నువ్వు ఎట్లు పడ్డావు అని ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది, ఒక దూత గురించి వ్రాయబడింది. ఆ దూత ఎవరు అంటే లూసిఫర్. ఎవరు చెప్పండి? లూసిఫర్. దేవుని సముఖంలో ఉన్నటువంటి ప్రధాన దేవదూత, అగ్నిరాళ్ళ మధ్యలో సంచరించేటువంటి అధికారం, దేవుని చేత జ్ఞానం, అందం అన్నీ పొందుకున్నటువంటి ప్రధాన దేవదూత. దేవదూతలందరూ దేవుణ్ణి ఆరాధన చేయడానికి ప్రధాన గాయకుడుగా ఉన్నటువంటి దేవదూత అయినటువంటి లూసిఫర్ ఆకాశంలో నుండి ఎక్కడికి పడిపోయిందట? పాతాళంలోనికి పడిపోయిందట. ఆ చివరి వచనాల్లో మీరు చదువుకోండి, కింద వచనాల్లో ఆకాశం నుండి పాతాళం వరకు కూడా నువ్వెందుకు ఇలా పడిపోయావు, పడిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ లూసిఫర్ గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమనో తెలుసా? దేవునితో సమానంగా ఉండాలని చూసుకుందట. ఏం పోల్చుకుందో చెప్పండి? నేను దేవునితో సమానమే అని ఎవరితో పోల్చుకుంది? తాను దేవునితో పోల్చుకుంది. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను ఉంటాను, దేవునితో సమానంగా నా సింహాసనాన్ని వేసుకుంటానని దేవునితో పోల్చుకుంది. కాబట్టే పాతాళానికి ఏమైపోయింది? పడిపోయింది. అంటే దేవునితో పోల్చుకోవడం ఏంటిది? చెడ్డ. దేవుడు ఎక్కడ, దూత ఎక్కడ? కానీ ఎవరితో పోల్చుకుంది? దేవునితో పోల్చుకుంది. కాబట్టి ఏమైపోయింది? పాతాళం వరకు పడిపోయింది. ఈరోజు మనము కూడా ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకోవడమే చెడ్డదాన్ని ఆశించడం. ఏంటి చెప్పండి? ఎవరితో అయినా మనం పోల్చుకుని చెడ్డదాన్ని పోల్చుకుని వారిలా ఉండాలి అనుకోవడమే చెడ్డదాన్ని ఆశించడం. ఈరోజు లూసిఫర్ యొక్క పరిస్థితి, సాతానుగా, అపవాదిగా పాతాళానికి త్రొక్కివేయబడ్డాడు. కారణం ఏంటి అంటే దేవునితో పోల్చుకున్నాడు, చెడ్డదాన్ని ఆశించాడు. ఈరోజు అలా పతనమైపోయేటువంటి పరిస్థితి మనకి వద్దు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో నుండి దేవుడు మనకి పాఠం నేర్పిస్తున్నాడు. 40 సంవత్సరాలు గొప్ప సేవకుడైనటువంటి మోషే ద్వారా నడిపించబడినటువంటి ఆ సంఘములో కొందరు పడిపోయారు. నిలబడ్డామనుకున్నారు కానీ కొందరు పడిపోయారు. వారిలా మీరు పడిపోవద్దు. తాను నిలబడ్డానని చూసుకునేవాడు ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. నిలుచున్నటువంటి వాడు పడిపోకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? చెడ్డదాన్ని ఆశించకూడదు. ఈరోజు వరకు ఒకవేళ చెడ్డదాన్ని ఆశిస్తున్నామేమో, దేవుని వాక్యానుసారం కానిది ఆశించామేమో. ఈ రాత్రి దేవుడు మనల్ని దర్శిస్తుండగా, ప్రభువా ఇక మీదట ఎప్పుడు నేనేం చేయను? చెడ్డదాన్ని ఆశించను, నన్ను బలపరచు, స్థిరపరచు, నన్ను నిలవబెట్టు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.